నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేదా ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మన హార్ట్ హెల్త్కి, బ్లడ్ వెజల్స్ హెల్త్కి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. రెండవది, మన బోన్స్ హెల్తీగా ఉండడంలో, మన మజిల్స్ హెల్తీగా ఉండడంలో చాలా ఇంపార్టెంట్. మూడవది, మన బాడీ వెయిట్ని కంట్రోల్ చేయడంలో, ఎక్సర్సైజ్ అనేది చేయడం వలన మన క్యాలరీస్ అనేది ఎక్కువ కరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ క్యాలరీస్ యూజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మన హెల్దీ వెయిట్ని అనేది మెయింటైన్ చేస్తుంది. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడంలోనే సగానికి సగము రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి, బీపీ కంట్రోల్ చేయడానికి ఈ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. చేస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడంలో చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే మెంటల్ హెల్త్కి, స్ట్రెస్ తగ్గించడంలో, మన మూడ్స్ని మంచిగా ఇంప్రూవ్ చేయడంలో, ఓవరాల్ వెల్బీయింగ్కి చాలా యూస్ఫుల్. మన జాయింట్ మొబిలిటీకి, స్టిఫ్నెస్ అనేది తగ్గించి జాయింట్ ప్రాపర్గా మొబిలిటీ అవ్వడంలో, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బెటర్ స్లీప్కి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. సో ఎప్పుడు మీరు స్కిప్ చేయొద్దు. మీ డైలీ రొటీన్లో లేదా రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా సరే మీ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి.